నెలలో పౌర్ణమి అమావాస్య ఉన్నట్లే కెరియర్లోనూ వెలుతురు చీకటి రెండూ ఉంటాయి. కొందరికి ఇవి ఒక నెలతో వదిలిపోతే ఇంకొందరికి కాస్త సమయం పడుతుంది. ప్రస్తుతం కథానాయిక ఇలియానా పరిస్థితి చూస్తుంటే ఆ భామకు మంచి టైం మొదలైనట్లే కనిపిస్తోంది. టాలీవుడ్లో అవకాశాలు లేవు అనుకుంటున్న తరుణంలో బర్ఫీతో బాలీవుడ్ మార్గాన్ని సుగమం చేసుకుంది. దేవదాసుతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన గోవా భామ ఇలియానాకు ఓ 3 ఏళ్ల నుంచి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ భామ నటించిన సినిమాలన్నీ ఆర్థికంగా సరైన ఆదరణ పొందలేకపోవటం ఈ భామకు అవకాశాలు కూడా తగ్గాయి. అలాంటి సమయంలోనూ ఈ ముద్దుగుమను టాలెంట్ మాత్రమే కాపాడగలిగింది. రావా సక్కని రసగుల్లా ఎంత పనైందే నీ వల్ల ఆడో కస్సున దిగినవి తీపి ముల్లా. ఎన్టీఆర్ సరసన శక్తి, శంకర్ రూపొందించిన నందన్, పూరి జగన్నాథ్ తెరకెక్కించిన నేను నా రాక్షసి, ఇలా ఏ సినిమా ఇలియానాను గట్టెక్కించలేకపోయాయి. దేవుడు చేసిన మనుషులు, జులాయి లాంటి ప్రాజెక్టుల్లో అవకాశాన్ని దక్కించుకోగలిగింది. దేవుడు చేసిన మనుషులు ఆర్థిక విజయం కాకపోయినా ఇలియానా లుక్ బాగుందనే పేరు వచ్చింది. జులాయి మంచి విజయమే అయినా ఈ బెలియానాకు పెద్దగా పేరు రాలేదు. నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో. సరిగ్గా అప్పుడే బాలీవుడ్ లో బర్ఫీ విడుదలయ్యే సమయం వచ్చేసింది. ఈ సినిమా అటో ఇటో అయితే ఇక ఇలియానాకు కెరీర్ లేదు అనేశారంతా. సరిగ్గా అలాంటి సమయంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రాబట్టుకోవడమే కాదు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫలితంగా బాలీవుడ్ లోనూ ఇలియానా ఎంట్రీ అదిరింది. దాదాపు 3 ఏళ్ల తర్వాత బర్ఫీతో ఇలియానా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఇదే సమయంలో మరో అదృష్టం కూడా ఈ భామ తలుపు తట్టింది. భారత్ నుంచి ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీకి బర్ఫీని పంపటం ఈ నలకనడం చిన్నదానికి కలిసొచ్చింది. ఈ సినిమా అందించిన పాపులారిటీతో బాలీవుడ్ ని ఓ రేంజ్ లో దున్నేద్దామనుకుంది. ఈ అవార్డు పుణ్యమా అని ఆ ఆశ తీరడమే కాదు, బాలీవుడ్ లో ఇలియానా శకం మొదలైంది.